హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం జరిగింది. ఇది 100% ఒరిజినలే. మీరు అనుకుంటున్నారేమో చాలామంది వీడియోలు చేస్తున్నారు అనేసి. నేనైతే కంపల్సరీ వీడియోలు చేస్తాను. దాని కింద ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో దానికి లింక్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఎలా చేయాలో దానికి పూర్తి డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఓకే, హాస్పిటల్లో ఉద్యోగాలు ఉన్నాయి మనకి. ఎవరైతే ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 50,000 నుంచి మొదలవుతుంది. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 40 దాకా ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ చూసే ముందర మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో నోటిఫికేషన్లు వస్తాయి. మీ పిల్లలకు కానీ, మీ కొలీగ్ పిల్లలకు కానీ మీరు షేర్ చేయవచ్చు. షేర్ చేస్తే వారు ఉద్యోగవంతులు అవుతారు మీ ద్వారా. మనకి నోటీసు ఈ రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అయితే రావడం జరిగింది. లక్నోలో ఉంది దీనికి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ మనకి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మీకు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ జనవరి నుంచి మొదలవుతుంది. మనకి రిక్రూట్మెంట్ దాని పోస్ట్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది. మెడికల్ సోషల్ సర్వీసు ఆఫీసర్ గ్రేడ్ 2 కోసం 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇవి మనకి పే లెవెల్ అయితే మనకి 35,000 నుంచి ఉంది. తర్వాత డిఏలు, టీఏలు అన్నిటి కలిగి మనకి 50,000 దాకా మనకి అయితే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి రిసెప్షనిస్టు 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి స్టోర్ కీపరు మనకి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి డైటీషియను 4 వేకెన్సీలు ఉన్నాయి వారికి. తర్వాత ఫార్మసిస్టు గ్రేడ్ 2 వారికి 15 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ ఫిజియోథెరపిస్టు 4 వేకెన్సీలు ఉన్నాయి. లైబ్రేరియను గ్రేడ్ 2 1 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టెక్నికల్ ఆఫీసరు బయో మిడ్ వాళ్ళకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ సెక్రటరీ ఆఫీసరు 01 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మనకి 57 వేకెన్సీలు ఉన్నాయి. దీన్ని అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే అన్రిజర్వ్డ్కి 1,180 రూపాయలు, అన్రిజర్వ్డ్కి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,180 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వారికి 780 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ దీనికి 18 నుంచి 40 సంవత్సరాల దాకా ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాక్సిమం లిమిట్ 50 సంవత్సరాలు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఓబీసీ వారికి అయితే మనకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 40+3 43 ఇయర్స్, ప్లస్ 40+5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వారికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దివ్యాంగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 40+15 సంవత్సరాలు 55 ఇయర్స్ దాకా వారైతే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లో ఇచ్చారు. మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2కి అయితే మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి. రిసెప్షనిస్ట్ అయితే ఎవరైతే డిగ్రీ చదివారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇన్ జర్నలిజం, పబ్లిక్ రిలేషన్ కోసం ఇచ్చారో వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టోర్ కీపర్కి అయితే డిగ్రీ చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, డిప్లొమా మెటీరియల్ కోసం చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. డెంటిషన్, ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోసం చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత వచ్చి మనకి జూనియర్ ఫార్మసిస్టు ఎస్టీ దానికి ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన వారు, మాస్టర్ డిగ్రీ ఫిజియోథెరపిస్ట్ చేసిన వారు దీనికి మనకి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. లైబ్రేరియన్ గ్రేడ్ 2కి బీఎస్సీ డిగ్రీ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వారికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేది ఇవ్వడం అయితే జరిగింది. టెక్నీషియన్ ఆఫీసర్ బయో మేడ్వి డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. 3 ఇయర్స్ చేసిన ఉండాలి, తక్కువ ఉండకూడదని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత డిప్యూటీ చీఫ్ సెక్రటరీ ఆఫీసరు డిగ్రీ చదివిన వారు ఫాలోయింగ్ ఫిజికల్ స్టాండర్డ్ ఉండాలి. వారికి ఎంత ఉండాలి, 170 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ మనకి 81 సెంటీమీటర్ నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాండ్ అవ్వాలనేసి ఇవ్వడం అయితే జరిగింది.
దీంట్లో మనకి నేను నోటిఫికేషన్ మీకు కింద ఇస్తాను. పూర్తి డీటెయిల్స్ చదివిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకో www.cancerinstitute.edu.inలోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా దీన్ని ఆన్లైన్ అప్లికేషన్లోనే ఫిల్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మీరు పేమెంట్ ఆన్లైన్లో చేయాలి. మీకు ఫీజు అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం మనకి 2 hours ఉంటుంది. మార్క్స్ మనకి ఏముంటాయంటే 60 మార్క్స్ సబ్జెక్టు రిలేటెడ్ ఉంటుంది. 10 మార్క్స్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 10 మార్క్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 10 మార్క్స్ వచ్చి రీజనింగ్ ఉంటుంది. 10 మార్క్స్ వచ్చి మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఏదన్నా తప్పు వస్తే 1/3 మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయని ఇవ్వడం జరిగింది. జనరల్కి ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి అయితే 50% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ వారికి 45 మార్క్స్ అయితే రావాలనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టు నిర్ణయిస్తారు. తర్వాత మీరు అందరూ దీన్ని అప్లై చేసి ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి మీరు షేర్ చేయడం వల్ల మీ వల్ల ఎవరైనా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.